ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ యొక్క జనవరి నెల నుంచి సఫలత గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆ సఫలత, దేవుడు నీవు సఫలత సాధించాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి చాలా వారాలు నేర్చుకున్నా. నేను 11వ తారీఖున యోసేపు సఫలత గురించి మనము సందేశాన్ని ప్రారంభించాం కదా. యోసేపు సఫలుడు కాకుండా ఉండటానికి సాతాను 7 బ్రేకులు వేశాడు. వింటున్నారండి? దేవుడు యోసేపు సఫలుడు కావాలని దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు యోసేపు జీవితంలో. యోసేపుకి చిన్నప్పుడే ఆ ప్రణాళికలను కలల రూపంలో తెలియజేశాడు. యోసేపు గొప్ప నాయకుడిగా, ప్రధానమంత్రిగా, రాజుగా అవుతాడని యోసేపుకు 2 కలలు వచ్చాయి. ఆ కలల ద్వారా దేవుడే యోసేపు పట్ల తన చిత్తాన్ని తెలియజేశాడు. కానీ దేవుడు అంత ప్రణాళిక కలిగి ఉన్నా కానీ దేవుడు యోసేపు పట్ల, యోసేపు సఫలుడు కావాలని, యోసేపు తన జీవితంలో సక్సెస్ఫుల్ కావాలని దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నప్పటికీ సాతాను మనుషులుగా, సాతాను దూతలుగా చాలా మంది మనుషులు ఆయన జీవితంలో ఏం వేశారు చెప్పండి? బ్రేక్స్ వేశారు కదా. ఆటంకాలు తెచ్చారు, నిరోధకాలు తెచ్చారు కదా. 7 బ్రేకుల్ని మనం చూసాం యోసేపుని నాశనం చేయటానికి. 7 నిరోధకాలు, 7 ఆటంకాలు. ఎన్ని చెప్పండి? 7 చూశాం కదా. ఈ రోజున నేను యోసేపు ఎందుకు ఫలించాడో చెప్తాను. ఆ 7 ఆటంకాలలో కూడా యోసేపు సఫలుడు కావటానికి యోసేపు తన జీవితంలో ఏమి చేశాడో నేను మీకు చెప్తాను కదా. దానికంటే ముందు ఆ 7 ఆటంకాలు ఏమేంటాయో చెప్తారండి ఎవరైనా? మొట్టమొదటిది ఏంటి? యోసేపును ఏం చేశారు సహోదరులు? పగబట్టి ద్వేషించారు. దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డదంటే ఆయన సహోదరులు, అన్నలు క్షేమ సమాచారము కూడా అడగలేదట కదా. ఎంత భయంకరం ఆలోచిస్తున్నారా? సో సహోదరులు పగబట్టి ద్వేషించారు. రెండోది ఏం చేశారు? సంపూర్ణంగా తిరస్కరించి గుంటలో పడేశారు కదా. ఏమైనా వాడిని చంపివేద్దామని భోజనము తీసుకొని వస్తున్న యోసేపును, తన అన్నలతో కలిసి భోజనము చేద్దామనే ఆశతో వస్తున్న యోసేపుని కొట్టి ఆ అంగి తీసుకొని నీళ్లు లేని గుంటలో పడవేసి వాళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు. కాపాడవలసిన అన్నలే ఏం చేశారు? కొట్టారు. కాపాడవలసిన అన్నలే ద్వేషించారు. సో నీ జీవితంలో కూడా నీకు ఇటువంటి తిరస్కారం నీ కుటుంబంలో కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నీ బంధువుల దగ్గర కానీ ఇటువంటి తిరస్కారం వస్తే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకో. హల్లెలూయా. ఇటువంటి తిరస్కారాలు, సాతాను ఇటువంటి బ్రేకులు తెచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు కదా. మూడోది ఏం చెప్పాను నేను? డబ్బులు కమ్మేశా. వాళ్ళలో ఒకడు ఏమన్నాడంటే, యూదా వీడిని చంపివేస్తే మనకేమి ప్రయోజనము, ఏమి లాభం, కాబట్టి ఏం చేద్దాం, వీడిని లాభానికి, డబ్బులకి ఏం చేద్దామన్నారు? అమ్మివేద్దాం. సొంత అన్నలే యోసేపు పేరు మీద డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మనము ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్తాం. మనల్ని వాడుకొని వేరే వాళ్ళు మన పేరు మీద డబ్బులు సంపాదించాలని చూస్తారు కదా. సో నాలుగోది ఏంటో చెప్పండి? ఆ యొక్క యోసేపు వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు చనిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. యోసేపు యొక్క గుర్తింపు పూర్తిగా తుడిచివేయబడ్డది. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వెండి నాణాలకు అమ్మివేసి కదా, 20 వెండి నాణాలకు అమ్మివేసి ఆ యొక్క వస్త్రాన్ని, ఒక మేకపిల్లను చంపి ఆ రక్తాన్ని వస్త్రానికి కంటించి తండ్రి దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది నీ కొడుకుతో కాదో చూసుకో అన్నారు. తమ్ముడితో కాదో కూడా అన్నా. ఏమన్నారు? నీ కొడుకుతో కాదో చూసుకో. సో ఆ విధంగా తండ్రి దృష్టిలో, కుటుంబము దృష్టిలో ఇప్పుడు యోసేపు చనిపోయాడు. యోసేపుకి ఎటువంటి గుర్తింపు లేదు.
కదా, డెత్ సర్టిఫికెట్ వచ్చేసింది కదా, గోడ మీద ఫోటో ఎలాడబడుతుంది, ఏ గుర్తింపు లేదు. ఇన్ని సంవత్సరాలు తన కష్టపడి తన తండ్రి దగ్గర తెచ్చుకున్న ఆ ప్రేమ గుర్తింపు అంతా కూడా ఆ విధంగా వింటున్నారా. సో ఏం చేశారు, ఆ గుర్తింపు సాతాను చూశాడా ఏ విధంగా యోసేపు గుర్తింపు, యోసేపు పేరు వినబడకుండా ఆ యొక్క పేరుని తుడిచివేయబడింది. సో తన దేశంలో తన కుటుంబంలో యోసేపు ఇప్పుడు సజీవుడు కాదు, చనిపోయాడు కదా. ఐదవది ఏంటది, ఇష్టం లేని పని చేయటానికి యోసేపు బలవంతం చేయబడ్డాడు కదా. ఒక వారం రోజుల్లో, వింటున్నారండి అందరూ, ఒక వారం రోజుల్లో ముద్దుల కుమారుడు కాస్త బానిసగా కదా అవమానకరమైన పనులు చేస్తా ఉన్నాడు కదా. దేవుడు మాత్రము ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మాత్రము స్వప్నాలు ఇచ్చాడు, గొప్ప నాయకుడు గొప్ప రాజు అవుతామని ఇచ్చాడు. కానీ ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు, ఇష్టం లేని పని చేయడానికి బలవంతం చేయబడ్డాడు. వాళ్ళు 20 నాణేలకు కొన్నారు ఇష్మాయేలీలో, కానీ పోతీఫర్కి ఎంత లాభం చూసుకొని అమ్మారో మనకి తెలియదు. వింటున్నారండి. సో అటువంటి సందర్భంలో ఇష్టం లేని పని చేయడానికి బలవంతం పడ్డాడు కదా. దేవుడు నిన్ను కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో పెడతాడు. నీకు ఇష్టం లేని పని నీవు చేస్తూ ఉండొచ్చు ఈ రోజుల్లో, కానీ నీ పనిని నువ్వు ఎట్లా చేయాలి చెప్పండి. యోసేపు ఎట్లా చేశాడు తన పనిని, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసాం. ఎట్లా చేశాడు చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, అది యేసయ్యకు చేసినట్లు కదా, మనుషుల కోసం కాకుండా యేసయ్య కోసం పని చేసినట్లు చేశాడు. హల్లెలూయా. తర్వాత 6వది ఏంటది అమ్మా, ఏ తప్పు చేయకుండా కరెక్ట్గా ఉన్నందుకు యోసేపు శిక్షించబడ్డాడు కదా. పోతీఫర్ భార్య ఏం చేసింది, తనను బలవంతం చేసింది, తనతో పాటు బెడ్రూమ్కి రావాలని బలవంతం చేసినప్పుడు యోసేపు ఎట్టి విధంగా లొంగలేదు. సో వీడు లొంగట్లేదు అని చెప్పి వాడిని గట్టిగా గుంజినప్పుడు యోసేపు ఏం చేశాడు, అంగీని వదిలిపెట్టి పారిపోయాడు. అప్పుడు రేప్ ఛార్జెస్ చేసి తన భర్తకు కంప్లైంట్ చేసింది. వీడు నీవు బానిసగా వీడిని తెచ్చావు, వీడిని నెత్తి మీద పెట్టుకున్నావు, వీడికి ఇంటి మీద అధికారం ఇచ్చావు, వీడు నన్ను రేప్ చేయాలని చూసిండు అని ఆ విధంగా తప్పుడు నేరము చేసి, ఆ విధంగా తప్పుడు అభియోగం మోపి ఏం చేశారు, ఇప్పుడు యోసేపుని జైల్లోకి పెట్టారు కదా. ఎంత భయంకరం ఆలోచించారా. నువ్వు ఎప్పుడైనా చెయ్యని నేరానికి శిక్షను అనుభవించావా? యోసేపు అట్లా అనుభవించావు. చాలాసార్లు మనం చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి మనం మాటలన్నీ పడాల్సి వస్తుంది కదా. ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటారు, మనల్ని పక్కకు పెడతారు. యోసేపు కూడా చేయని నేరం, ఆ చేయని నేరం కూడా ఎట్లాంటిదంటే దేవుని దృష్టిలో సరి అయిన పని చేయటం వల్ల ఏమయ్యాడో శిక్షించాడు. మన పొద్దున కూడా 37వ కీర్తన ధ్యానించినప్పుడు ఈ విషయాలనే గమనించాం. నువ్వు కరెక్ట్గా ఉన్నందుకు నువ్వు కొంచెం నష్టపోవచ్చు, వింటున్నారా. నువ్వు సత్యాన్ని అనుసరించినందుకు, అమ్మా వినండి, నీవు దేవునికి విధేయత చూపించినందుకు, నీవు పరిశుద్ధంగా జీవించినందుకు నీవు లోకం దృష్టిలో కొంచెము నష్టపోవచ్చు కదా. నీకు శిక్ష పడవచ్చు, అయినాక నీవు కృంగిపోవచ్చు. తర్వాత చివరిగా మనం ఏం చూస్తున్నాము, విజయం సాధించకుండా కదా సాతానుడు తెచ్చిన 7 ఆటంకాలు. యోసేపుని మానసికంగా చంపివేయాలి. యోసేపు ఇక ఎప్పుడు సఫలుడు కాకూడదని, యోసేపుని కృంగదీయాలి సాతాను తెచ్చిన ఆటంకాలు. 7వదిగా ఏంటిదంటే, జైల్లో ఉన్నప్పుడు కదా పానదాయకుల అధిపతికి కలభావం చెప్తాడు, నువ్వు 3 రోజుల్లో రాజుగారు నిన్ను మరలా ఉద్యోగానికి పిలుచుకుంటాడు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని కలభావం చెప్తాడు. నేను ఇక్కడ కిడ్నాప్ చేయబడ్డాను, ఈ జైల్లో నేను అన్యాయంగా ఉన్నాను, ఏ తప్పు అమ్మ బైబుల్ తిప్పదు కాముకున్నాడు, ఏ తప్పు చేయకపోయినా కానీ నేను ఇక్కడ జైల్లో
శిక్ష అనుభవిస్తున్నా. కాబట్టి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుగారి దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమైందండి అక్కడ? ఆ పానదాయకుల అధిపతి ఏం చేస్తాడు? మర్చిపోతాడు. సో అన్ని రకాలుగా యోసేపుకి ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు 7 ఆటంకాలు నేను చెప్తా వచ్చాను. మొట్టమొదటిది ఏంటో చెప్పండి, గట్టి చెప్పాలి. మొట్టమొదటిది ఏంటిది? అన్నలు పగబట్టి ద్వేషించారు. రెండవది సంపూర్ణంగా తిరస్కరించి గుంటలో వేశారు. మూడవది డబ్బులు కమ్మి వేశారు. నాలుగోది అతని గుర్తింపును తుడిచివేశారు. కుటుంబంలో గుర్తింపు లేదు, ఆ దేశంలో గుర్తింపు లేదు. ఐదోది ఇష్టం లేని పని చేయడానికి బలవంతం చేయబడ్డాడు. ఆరోది చేయని నేరానికి పరిశుద్ధంగా జీవించినందుకు శిక్ష వేయబడ్డాడు. ఏడోది సహాయం చేసిన వ్యక్తులు మర్చిపోయారు. ఈ 7 మీ జీవితంలో మీకు ఎన్ని జరిగాయో నాకు తెలియదు. నేను కూడా చాలాసార్లు చేయని నేరానికి కదా, చాలాసార్లు నేను కూడా శిక్ష అనుభవించాను. నేను పనిచేసే ప్లేస్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు కదా. సో సాతానుడు ఆ విధంగా నన్ను మానసికంగా కృంగదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదా. అనవసరమైన మనల్ని కాపాడుకున్న వాళ్ళు, కాపాడాల్సిన వాళ్ళు మనల్ని ద్వేషించుండొచ్చు కదా. తోబుట్టువులే నిర్దయగా ద్వేషించి నిన్ను అమ్మివేసి నీ మీద వాళ్ళు డబ్బులు సంపాదించాలని కూడా చూస్తున్నారు. వింటున్నారా కదా. ఈ 7 నాకు ఒక్కటన్నా నా జీవితంలో జరిగింది అనేటోళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తుతారా? 7 ఒక్కటన్నా, 2 అన్నా, 3 అన్నా, కనీసం ఒక్కటన్నా. ఒకసారి చేతులు ఎత్తని చూద్దాం ఎంతమంది ఉన్నారు కదా. సో చాలా మంది యోసేపుకు జరిగిన బ్రేకులు, యోసేపు జీవితంలో వచ్చిన ఆటంకాలు మనకు కూడా వచ్చాయి కదా. కానీ యోసేపు ఏమయ్యాడు చెప్పండి? లాస్ట్లో మనం ఏం చూస్తాము? యోసేపు ఫలించడికో, అతని ఫలాలట గోడ ఎక్కి అవతలకు వ్యాపించారు. సో ఈ యొక్క విషయాలన్నీ చూసినప్పుడు అందరు ఏమన్నారంటే యోసేపు నెత్తి మీద శనిగాడు కూర్చున్నాడు అన్నారు. ఇంత దరిద్రపు ముఖము ఏడా చూడలేదన్న యోసేపు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నెత్తి మీదట సకల దీవెనలను మోపాడట. హల్లెలూయా. యోసేపు నెత్తి మీద ఆదికాండం 49వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అందరూ వీడంత దరిద్రుడు లేడు అన్న. 4 అమ్మలు. ఇంట్లో ఎంతమంది తల్లులు చెప్పండి యోసేపుకి? 4 అమ్మలు కదా. 11 మంది అన్నలు, ఒక్కరు కూడా ప్రేమించలేదు. కానీ ఇంత ఘోరమైన జీవితం జీవించిన ఆయనకి యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన నెత్తి మీద సకలమైన దీవెనలు. హల్లెలూయా. అతడు అందరికీ ఆహారం ఇచ్చేవాడు. సో ఏ విధంగా యోసేపు బానిసగా ఉండి పరాయి దేశంలో ప్రధానమంత్రిగా చేయబడ్డాడు ఆలోచించారా? ఇన్ని ఆటంకాలు కలిగిన వ్యక్తి పరాయి దేశంలో బానిసగా జైల్లో మగ్గుతున్న ఈ వ్యక్తి సడన్ గా ఏమయ్యాడు? ప్రధానమంత్రి. హల్లెలూయా. మనిషిగా మనము ఆలోచిస్తే ఇది కంప్లీట్ గా అసంభవం. వింటున్నారా? ఒక బానిసగా పరాయి దేశానికి వచ్చి జైల్లో ఉండే వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ఫరో తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వచ్చా. ఎంత గొప్ప సంగతి ఆలోచించారా? ఎందుకు? దేవుడు యోసేపు పట్ల ప్రణాళిక కలిగి. హల్లెలూయా. సో నేను 4 విషయాలు చెప్తాను. యోసేపు తన జీవితంలో అనుసరించిన 4 విషయాలు కదా. రాసుకుంటున్నారా అందరూ? ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు. ఇంత బ్రేకులు వేసిన సాతానుడు, ఇన్ని ఆటంకాలు తెచ్చిన, నాశనం చేయాలని సాతానుడు ఇన్ని రకాలుగా ప్రయత్నించిన యోసేపు ఫలించాడు. అంటే యోసేపు తన జీవితంలో చేసిన 4 పనులు చెప్తాను నేను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప తండ్రి, మా నాయన, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ప్రభు నాయన, నీవు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు.
తండ్రి నాయన మా జీవితంలో మేము యోసేపు సఫలత గురించి ధ్యానించడానికి నాయన నీవే మాకు సహాయం చేయండి తండ్రి. నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా నాయన. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించి ప్రభువా నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, మేము ఏ విధంగా జీవించవలనో మాకు తండ్రి మీరే నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే నాయన కరెంటును దయచేయండి ప్రభు నాయన. నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రభు, నీవే దీవించు, ఆశీర్వదించు ప్రభు. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి దీవించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సో యోసేపు సక్సెస్ఫుల్ కావటానికి ఆయన తన జీవితంలో అవలంబించిన 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధి మీద ఆధారపడ్డాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఆయన్ని గుంటలో వేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుడు తోడై ఉన్నాడని రాయబడ్డదని బైబిల్లో? 5 సార్లు. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడంటే, ఆయన అన్నలు, యోసేపు అన్నలు గుంటలో పడేసి కొట్టి అమ్మి వేసేటప్పుడు తన పక్కన ఎవరున్నారు? దేవుడు. హల్లెలూయా. శ్రమలలో ఆయనకు తోడై ఉన్నాడు. శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడంటే దాని అర్థం ఏంటంటే శ్రమ రాకుండా తప్పించాడనిగా. వింటున్నారా? శ్రమలలో ఆయనకు తోడై ఉండి సాతాను చంపివేయకుండా తప్పించాడు. వింటున్నారా? సాతాను శ్రమ తెచ్చాడు, కానీ ఎవరు తోడై ఉన్నారు? దేవుడు. సో మొట్టమొదటి ఎప్పుడు తోడై ఉన్నాడు? గుంటలో పడేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు. రెండవది చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. చూడండి, మొదటి వచనంలో ఇష్మాయేలీల యొద్ద పోతిఫర్ అనే ఐగుప్తుడు కొన్నాడు. ఎంత కొన్నాడో మనకు తెలియదు. రెండో వచనం చూస్తే యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంటే చూడండి, యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడంటే ఐగుప్తీని ఇంట తోడై ఉన్నాడు. మొట్టమొదట గుంటలో వేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు తోడై ఉన్నాడని చెప్పాను. రెండవదిగా ఎప్పుడు ఎక్కడ తోడై ఉన్నాడట? ఐగుప్తు ఇంట తోడున్నాడు కాబట్టి అతడు వర్ధిల్లాడట, అతడు సఫలుడయ్యాడు. హల్లెలూయా. సో ఐగుప్తు ఇంట తోడు. 3వ వచనం చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెనని. చదవనమ్మ 3వ వచనము. సో ఇప్పుడు ఐగుప్తుని ఇంట పనిచేయడం కానుంచి ప్రమోషన్ వచ్చింది. ఎంత ప్రమోషన్ అంటే ఈ పోతీఫర్కే, ఎవరైతే రాజుగారి దగ్గర రాజ సంరక్షక, రాజుగారి బాడీ గార్డ్స్ అందరికి ఆఫీసర్ గా ఉన్న పోతీఫర్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. హల్లెలూయా. పోతీఫర్ ఇంటి మీద పై విచారణకర్తగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతనికి సహాయం చేయటానికి, చూడండి 5వ వచనం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించాడు. ఇది మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద. సో 3వదిగా యోసేపు ఆ పోతీఫర్ యొక్క పర్సనల్ సెక్రటరీ అయినప్పుడు దేవుడు అతనికి తోడైంది. 4వది చూద్దాం, ఇదే అధ్యాయం చివరిలోకి వెళ్దాం రండి. 21వ వచనం.
చూడండి 20వ వచనం నుంచి మనము గమనిస్తే 20, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేచెను. అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాడు. 4వది, దేవుడు ఎక్కడ తోడై ఉన్నాడంటే చెరసాల్లో తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు గుడ్ టైమ్స్ లో తోడుగా ఉన్నాడు, బ్యాడ్ టైమ్స్ లో తోడుగా ఉన్నాడు. ఫరో ఆ రాజుగారి మెయిన్ ఆఫీసర్ ఇంట్లో తోడుగా ఉన్నాడు, ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో తోడుగా ఉన్నాడు, చెరసాల్లో కూడా తోడుగా. కానీ ఇక్కడ మనం ఒక విషయం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు తోడై ఉన్నప్పటికీ కూడా యోసేపు ఎక్కడికి పోయింది? ఇప్పుడు చెరసాలకు పోయింది. అర్థమవుతుందా? అందుకే అపొస్తలుల కార్యములో ఏముంది? శ్రమలన్నిటిలో దేవుడు తోడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు చెరసాల రాకూడదు అనుకుంటాం. నేను జైలుకు పోయానంటే దేవుడు నాకు తోడు లేడు అనుకుంటా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నప్పటికి కూడా నువ్వు అప్పుడప్పుడు కఠినమైన గాఢాంధకారపు లోయ అనుభవాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కానీ దేవుడు తోడుగా ఉన్నాడని మనము మర్చిపోకూడదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. ఆయన నీకు తోడుగా ఉంది. చివరిగా మనం 23వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. హల్లెలూయా. 5వసారి మనం చూస్తుంటున్నాం, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎట్లా తోడై ఉన్నాడంటే, చెరసాల మీద అందరిలో వార్డెన్ అయిపోయాడు. ఇప్పుడు జైలు వార్డెన్ అయిపోయాడు. ఈ చెరసాల ఆఫీసర్కి, జైలు ఆఫీసర్కి ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు? యోసేపుకి ఏ పని చెప్తే అదేం చేస్తున్నాడు? సక్సెస్ఫుల్. లాస్ట్ లో ఈ అధ్యాయం ఎట్లా ముగించబడుతున్నదంటే, అతడు చేయున్నది యావత్తు సఫలమవుతుంది. హల్లెలూయా. యోసేపు ఏది చేసినా సఫలం. ఎందుకైంది? జైల్లోనే ఉన్నాడండి, కానీ ఏది చేసినా ఎందుకు సఫలమైందంటే దానికి కారణం ఏంది? ఎవరు తోడుగా ఉన్నారు? చెప్పాలి, ఎవరండి తోడుగున్నది? కాబట్టి నీకు సఫలము కావాలంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని సన్నిధి మీద ఆధారపడాలి. నీతో పాటు దేవుని సన్నిధి రావాలా. దేవుని సన్నిధి వచ్చేటట్లు నీవు జీవించాలి కదా. నువ్వు ఎటుపోయినా దేవుడు నీతో వస్తాడా? నువ్వు కాని స్థలాలకు పోతే దేవుడు నీతో వస్తాడా? చెప్పండి. పోకూడని స్థలాలకు పోతుంటే దేవుడు నీకు తోడు వస్తాడా? చెప్పండి, వస్తాడా? రాడు. దమ్ము కొట్టడానికి, మందు కొట్టడానికి పోయినప్పుడు దేవుడు తోడు వస్తాడా? దేవుడు తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేయాలి. ఈ మాట యేసు ప్రభు చెప్తాడు చూడండి చక్కగా. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మంచి మాట మీకు చూపిస్తా. ₹1,00,00,000 మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. అందరు తీయాలి. ఆ నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. విన్నారా? చదివారా? అది అర్థమవుతుందా? యేసయ్య ఏమంటున్నాడంటే, ఏ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఆయనకిష్టమైన కార్యము నేను ఎప్పుడూ చేస్తాను. నా ఇష్టమా ఆయన ఇష్టమా చెప్పండి? ఎవరి మాటలు ఇవి? యేసయ్య మాటలు. యేసయ్య ఏమంటున్నాడు? అందరం కలిసి చదువుకుందాం చూడండి. యోహాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు?
దేవుడు నీకు తోడుగా ఎందుకు ఉండటం లేదంటే నీవు దేవుడికి ఇష్టమైన పనులు చేయట్లే, నీకు ఇష్టమైన పనులు చేస్తున్నావు. వింటున్నారా? నీవు దేవుడికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపుకి 5 సార్లు దేవుడు తోడుగా ఉన్నాడని రాయబడ్డది. అంటే దాని అర్థమైంది, యోసేపు ఎవరికి ఇష్టమైన పనులు చేశాడు? నీ ఇష్టానుసారమైన పనులు చేసి దేవా నా తోడు ఉండంటే ఆయన ఉంటాడా? ఉంటున్నారమ్మా? అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఏమంటాడు, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యుద్ధం నుంచి తీసింది, కానీ నా ఇష్టము కాదు, ఎవరి ఇష్టమట? సో యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ 24 గంటలు ఎవరికి ఇష్టమైన పనులు చేశాడు? అందుకే యేసయ్య ధైర్యముగా ఏమంటాడు అంటే, నన్ను ఒంటరిగా ఎప్పుడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. సో నీవు కూడా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తే నువ్వు కూడా ధైర్యంగా చెప్పొచ్చు, నన్ను దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటంటే యోసేపు దేవుని సన్నిధి మీద ఆధారం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటిది? రెండవది ఏంటంటే యోసేపు పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. రాస్తున్నారా? ఏంటో చెప్పండి. రెండోది దేనికి? సో దేవుని ఇష్టాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు పరిశుద్ధతకు మొదటి స్థానం ఇస్తాం. మనం 2 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం కదా. బానిసకి ఆ రోజుల్లో పెళ్లిళ్ళు ఉండవండి. యోసేపు చాలా అందగాడు. వింటున్నారా? మంచి రూపవంతుడికి హెబ్రీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే కండలు తిరిగిన వ్యక్తి అనమాట. ముఖం ఒక్కటే రూపము కాదు, శరీరం అంతా రూపము కలిగిన వాడు. అంటే మంచి కండలు తిరిగిన రూపం, బలవంతుడు, మంచి వయస్సు, దగ్గరగా 18-20 సంవత్సరాల వయస్సు. పోతిఫర్ ఇంట్లో పనిచేసేటప్పుడు జీవితంలో పెండ్లి అవుతుందనే నమ్మకము లేదు. భర్త లేడు, భర్త ఫరో దగ్గర పనిచేస్తున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, ఇల్లంతా చూసుకుంటున్నాడు. అప్పుడు పోతిఫర్ భార్య ఏమంటదంటే, రా మనిద్దరం పాపం చేద్దాం, నువ్వు నన్ను తృప్తిపరచు, నువ్వు ఆల్రెడీ మా ఇంటి యజమానుడిగా ఉన్నావు అన్నప్పుడు జీవితంలో పెళ్ళైతుందనే హోప్ ఏమాత్రము లేదు యోసేపు. ఒక ఆడదాని పొందుతానన్న నమ్మకం లేనప్పుడు కూడా యోసేపు ఏం చేశాడంటే, చూడండి 9వ వచనం, ఆదికాండం 39:9, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుంటాను అంటున్నాడు. దేవునికి విరోధముగానండి అందరూ. యోసేపు ఏమనుకున్నాడంటే, పోతిఫరు భార్యతో పాపము చేస్తే పోతిఫరుకి వ్యతిరేకంగా కాదు పాపం. వింటున్నారా? భర్తకి వ్యతిరేకంగా కాదు పాపం. ఎవరికి వ్యతిరేకంగా అంటే పాపము? చెప్పండి, ఎవరికి? దేవునికి వ్యతిరేకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చేసినా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? వినండి, నువ్వు ఏ పాపము చేసినా కానీ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. యోసేపు ఎందుకు వ్యభిచారంలోకి పోలేదంటే అది ఎవరికి వ్యతిరేకంగా పాపం అని భావించాడు. సో యోసేపు పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పాను? యోసేపు ఏం చేశాడు? దేవుడి సన్నిధి మీద ఆధారపడు. రెండవది పరిశుద్ధతకు మొదటి స్థానం. మూడవది ఏంటంటే దేవుని సహాయము కోసం మాత్రమే ఎదురు చూశాడు. ఏంటో చెప్పండి. మూడవది గడియప్పల. మూడవది ఏంటది? రండి, ఆదికాండము 41వ అధ్యాయం. 41వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, యోసేపు
జైల్లోనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా? యోసేపు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. కానీ 41వ అధ్యాయంలో ఫరోకి కళలు వస్తాయి. ఎవరికి వస్తాయి చెప్పండి? ఫరోకి కళలు వస్తాయి. 2 కళలు వస్తాయి కదా. బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని తినివేస్తాయి కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే పుష్టిగల వెన్నులుంటాయి, బలహీనమైన వెన్నులు అంటే మనకు అర్థం కావాలని చెప్పడానికి ఏంటంటే మొక్కలు కట్టగడతారు కదా, ఆ మొక్కలు సో ఏం చేస్తాయంటే బలహీనమైనవి బలమైన వాటిని తినివేస్తాయి కదా. బలహీనమైన బక్క చిక్కిన ఆవులు బాగా పుష్టికున్న బలమైన ఆవుల్ని తినివేస్తాయి. సో ఫరోకి ఈ కళల యొక్క అర్థం తెలియదు. అప్పటికే 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఏది? పానదాయకుల అధిపతి ప్యాలెస్కి వచ్చి. సో ఫరో నాకు ఈ కళ ఎవరు చెప్తారు, ఈ కళ చెప్తేనే నేను మిమ్మల్ని అందరినీ బతకనిస్తా అని అందరు జ్యోతిష్కులను శాస్త్రులందరినీ పిలిచినప్పుడు వాళ్ళు కళభావం చెప్పలేకపోయినప్పుడు పానదాయకుల అధిపతికి 2 సంవత్సరాల క్రితం జైల్లో జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. అప్పుడు యోసేపుని జైల్లో నుంచి పిలిపిస్తారు. యోసేపు అప్పటికి ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. గడ్డం పోయి కదా, జుట్టు పెరిగి చింపిరి బట్టలు చింపిరి గడ్డం ఆ విధంగా ఉన్నాడేమో. వాళ్ళు పిలిచి యోసేపుని ఏమంటారంటే చూడండి 14 వచ్చింది, 41:14. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాల్లో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాడు. 15 వచ్చును. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి నేను విన్నాను అన్నప్పుడు 16 వచనం చూడండి. అందరు చూడండి 16 వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం. ఎంత గొప్ప మాట అన్నాడు చూసారా యోసేపు. జైల్లో ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు. ఒక్క అవకాశం వచ్చింది, యోసేపు బయటకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు కళల భావం చెప్తావట కదా, నా కళ భావం కూడా చెప్పను ఫరో అంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జైల్లోంచి బయటపడదామని చూస్తున్నాడు. ఆ యోసేపు ఏమంటుండో, కళభావం నేను చెప్పనయ్యా, ఎవరు చెప్తారు? దేవుడు చెప్తారు. ఎంత గొప్ప భక్తో చూసారా. దేవుడు అంటే ఎంత ఇష్టమో గమనిస్తున్నారా? అర్థమవుతుందండి. ప్రతి విషయములో ఎవరి సహాయం మీద ఆధారపడుతున్నాడు? నేను చెప్తా అనట్లే. ఏమంటున్నాడు? దేవుడే చెప్తాడు, నేనుగా. ఎంత భక్తి చూసారా. ఒక సంఘం లేదు, ఒక బైబుల్ లేదు, ఒక బైబుల్ స్టడీ లేదు, రోజు ప్రార్థనలు లేవు, బైబుల్ అనేది ఆయనకు లేదు. కానీ దేవుని సన్నిధి, పరిశుద్ధత, దేవుని సహాయం మీదనే ఆధారం. నేను ప్రార్థన చేసుకుంటా, దేవుడు నాకు చెప్తాడు, అది నేను నీకు చెప్తాను. నా గొప్పతనము కాదు ఇది. ఎవరి గొప్పతనము? ఇటువంటి భక్తి నీకుండా మనం అనవసరమైనవి కూడా మనం క్రెడిట్ తీసుకుంటాం. కూర బాగా చేసినామంటే నేనంటే ఏమనుకున్నావు అంటారు. ఫలాన్ని బాగుంది, మంచి చీర కొన్నామంటే అబ్బా అసలు నా అంత తోపు ఎవరు లేరు అంటారు. నా అంత తెలియగలదు ఎవరు లేరు. కూరకి తెలివి, చీర కొన్నామంటే తెలివి, అది ఇది. కానీ దేవుడు సహాయం చేసి, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిందని చెప్తారా? దేవుడు దయని చెప్తారా? యోసేపు ఏమంటుండో, నేను కాదు, ఎవరు చెప్తారట? సో యోసేపు పనులు ఏంటి చెప్పండి? యోసేపు కార్యాలు ఏంటి? యోసేపు లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని సన్నిధి. రెండోది మూడోది దేవుని సహాయం మీదనే ఆధారం. నాలుగవది ఏంటంటే జీవితంలో ఏమి జరిగినా కానీ దేవుని ప్రణాళిక మీద ఆధారపడ్డారు. హల్లెలూయా. నాలుగో దేని మీద ఆధారపడ్డారు చెప్పండి? దేవుని ప్రణాళిక. సో మొట్టమొదటి దేవుని సన్నిధి మీద ఆధారపడ్డాడు అని చెప్పారు. రెండోది పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చి, మూడోది దేవుని సహాయం మీద ఆధారపడ్డాడు, నాలుగోది ఏంటది? దేవుని ప్రణాళిక. రెండు చివరికి వద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం
సో ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చేసరికి అందరు నాకే చూడండి ఒకసారి. ఇప్పుడు యోసేపు కలభావం చెప్పిండు. కలభావం చెప్పినప్పుడు ఫరో ఏమంటాడంటే, ఇతని లాంటి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. వింటున్నారా? చూస్తారా? వచ్చినా చూడండి. ఇందాక ఎన్నో అధ్యాయం మనం చదివింది? 41వ అధ్యాయం. 41వ అధ్యాయము ఎన్నో వచ్చినామండి? అది 38 నుంచి చూడండి. 38 నుంచి. ఇతని వలనే దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. 40 చూడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయములో తప్ప నేను నీకంటే, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడు. 41 చూడండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి. 42 చూడండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిలో పెట్టి సన్నపు నారబట్టలు అతన్ని తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించి. 44 చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటి మీద ఏ మనుష్యుడో చేతినైననో కాలినైననో ఎత్తు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా? ఒక గంటలోనే ఏమైందంటే జైలు వస్త్రాలు కాస్త సన్నపు నారబట్ట. జైలు ఫుడ్ లేదు ఇప్పుడు. వెంటనే మ్యారేజ్, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఫరో ఏమంటానంటే, పేరుకే నేను ఫరో, అసలైన ఫరోవు నువ్వే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని కృప అర్థమవుతుందా? నీవు దేవుని సన్నిధి మీద ఆధారపడి పరిశుద్ధతకు మొదటి స్థానం ఇస్తే, దేవుని సహాయము మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే దేవుడిని ఎట్లా హెచ్చిస్తాడో అర్థమవుతుందా? ఒక విదేశంలో, దేశం కాని దేశం, సొంత దేశం కూడా కాదు, ఓట్లు వేస్తే ఒక్కడు కూడా లేడు ఓటేసేటోడు యోసేపు. ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? ప్రధానం. ఏమయ్యాడు చెప్పండి? సో దేవుడు కొన్ని సంవత్సరాలు నీ కష్టాలు తెచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. జైల్లో ఉన్నావని నువ్వు కృంగిపోకూడదు. ఎందుకు? ఒకరోజు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఇస్తాడు. సో ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. దేశంలో కరువు వచ్చింది. కలభావం చెప్పినట్లు కరువు వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో కూడా కరువు వస్తుంది. అప్పుడు అన్నలు ధాన్యం కొనుక్కోవటానికి వస్తారు. అన్యులు ధాన్యం కొనుక్కోవడానికి వచ్చినప్పుడు యోసేపు మొదట్లో తన గుర్తింపును తెలియజేయడు, తర్వాత గుర్తింపును తెలియజేస్తాడు. గుర్తింపును తెలియజేసినప్పుడు అన్నలు భయపడతారు. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని క్షమించాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంట. తర్వాత కొన్ని రోజులకి యాకోబు చనిపోతాడు. ఇప్పుడు యాకోబు అన్నలు వాళ్ళ గొప్ప సంతానం 75 మంది ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. యాకోబు చనిపోయినాక అన్నలకి ఎక్కడ లేని భయం పట్టుకుంటుంది ఇప్పుడు. ఎందుకు? మేము చేసిన దానికి మా మీద ప్రతీకారం చేస్తాడేమో అని యోసేపు గురించి వాళ్ళు భయపడినప్పుడు, అప్పుడు 50వ అధ్యాయానికి రండి. యోసేపు ఏమంటాడో చూడండి. 50వ అధ్యాయం 19వ వచనం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే. అందరూ దేవుడు ఉద్దేశించను అనండి, గట్టిగానండి. మనుషుల ఉద్దేశాలుగా, మనుషుల ప్లాన్స్గా, మనుషుల పర్పస్గా. ఎవరి పర్పస్, ఎవరి ప్లాన్ చెప్పండి? మీరు భయపడవద్దు. నేను దేవుడి స్థానంలో లేను,
నేను మిమ్మల్ని శిక్షించను, కానీ ఏమంటున్నాడంటే బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా ఏమంటున్నాడు, దేవుడే దీన్ని ఉద్దేశించాడు. అంటే ఎవరి ఉద్దేశం మీద యోసేపు బ్రతికాడో, ఆధారపడ్డాడు? ఎవరి ప్రణాళిక మీద ఆధారపడ్డాడు? మనుషులు ఎన్నో ఉద్దేశాలు చేయొచ్చు, సాతానుడు ఎన్నో ఉద్దేశాలు చేయొచ్చు, కానీ ఎవరి ఉద్దేశం నెరవేరుతుంది ఫైనల్ గా? చెప్పండి. సాతాను ఎన్ని రకాలుగా చేసిండు, ఎన్ని ఆటంకాలు చెప్పాను నేను? 7. కానీ ఎవరి ఉద్దేశం నెరవేరింది ఫైనల్ గా? సో 4 లక్షణాలు చూసాం మనం యోసేపులో. మొదటి లక్షణం ఏంటి? దేవుని సన్నిధి మీద ఆధారపడ్డాడు. 5 చోట్ల చెప్పాను, 5 ప్లేస్. రెండవది ఏంటి? పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. మూడవది దేవుని సహాయం మీదనే ఆధారపడ్డాడు. నాలుగవది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మీదనే ఆధారపడ్డాడు. సాతాను ఉద్దేశం మనుషులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతాయి. వింటున్నారా? నేను కొన్ని మా ఇంట్లో నుంచి కొన్ని తెచ్చాను, నేను మీకోసం చూపిస్తాయి ఏమేమి తెచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటో చెప్పండి. టీ పొడి. టీ పొడి తినమంటే ఎంతమంది తింటారు? టీ పొడి తినడానికి ఎట్లుంటుంది? చేదు. అసలు మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. టీ పొడి. ఇంకోటి ఇదేంటో చెప్పండి. అల్లం తినమంటే ఎంతమంది తింటారు? ఎంత తింటారు? ఇష్టంగా తింటారా? ఇదేంటో చెప్పండి. బెల్లం. బెల్లం ఎంతమందికి ఇష్టం? చాలా మంది. ఇదేంటది? లైటర్. వేడి నీళ్ళు. వేడి నీళ్ళకి ఎంతమందికి ఇష్టం? వేడి నీళ్ళు. కొంతమంది అసలే తాగరు కదా. ఏంటో చెప్పండి. పాలు ఎంతమందికి ఇష్టం? కొంతమంది అంటారు కదా పాలు తాగరు కదా. మన జీవితంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? కొన్ని ఏమో ఇట్లా అల్లంలాగా మంటగా ఉంటాయి కదా. గ్యాస్ పొయ్యి మీద ఎంతమందికి ఇష్టం కూర్చోటం? గ్యాస్ పొయ్యి బాగుంటుందా? మంట ఇష్టమేనా? అగ్ని వంటి శ్రమలంటే ఇష్టమేనా? టీ పొడి ఇష్టమేనా? కానీ రోమా 8:28 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచ్చిన అందరూ తీయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28 ఏముంది చదవండి అందరం కలిసి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని. సో దేవుని బిడ్డలారా, ఇటువైపు చూడండి. మన జీవితంలో రకరకాల అనుభవాలు ఉంటాయి కదా. కొన్నిసార్లు ఇట్లాంటి అనుభవాలు కూడా వస్తాయి, కొన్నిసార్లు ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి, కొన్నిసార్లు ఇట్లా చల్లగా ఎట్లనో అనిపిస్తుంది. పచ్చిపాలు మనకి తాగలేదు కదా. కొన్నిసార్లు ఇది బెల్లం కొన్నిసార్లు మంచి అనుభవాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది టీ పొడి దేనికి పనికిరాదు. ఇది దెబ్బ తగిలితే వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కానీ ఇవన్నీ సమకూడినప్పుడు ఈ హాట్ వాటర్ తగిన పాలలో పాలు కొన్ని శ్యామల మంచిగా పాలు వేసి అల్లం దంచి వేసి తర్వాత టీ పొడి వేసి బెల్లం వేసినప్పుడు అప్పుడు ఏమైతే చెప్పండి, మంచి టీ అది. అప్పుడు ఏమవుతుంది? టీ ఎంత బాగుంటుంది చెప్పండి. టీ బాగుంటుందా బాగోదా? టీ చెప్పండి, మంచిగా ఉంటుందా మనం? సో దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏంటంట? టీ. సో ఎంత అలసిపోయి ఉన్నా కానీ ఇవన్నీ కలిపి, వింటున్నారా? ఇవన్నీ కలిపి శ్యామ్లా టీ చేసినప్పుడు ఇస్తే ఏమవుతుందంటే ఎక్కడ లేని ఎనర్జీ. అవునా కదా? ఎంతో హాయ్, రిలీఫ్, రిలాక్స్ అయ్యి.
కానీ ఒక్కొక్క అనుభవం చూస్తే ఎట్లున్నాయి ఇవి? ఒక్కొక్క అనుభవం మంచిగా ఉంటుందా? చెప్పండి, ఈ అనుభవాలన్నీ మంచిగా ఉంటాయా? దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ సమకూర్చి ఏం చేస్తున్నానంటున్నాడు? మేలు కోసం. హల్లెలూయా. సో యోసేపు జీవితంలో ఏమైంది చెప్పండి? ఇట్లాంటి అనుభవాలు చాలా వచ్చినాయి. యోసేపు జీవితంలో ఈ అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? వాటన్నిటినీ ఏం చేశాడు? సమకూర్చి తర్వాత లాస్ట్కి ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. సో ప్రధానమంత్రిని చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా వచ్చాడు కదా. అందుకే ఆదికాండం 49వ అధ్యాయంలో కదా చక్కటి మాటలు ఉంటాయి. చూడండి, ఆదికాండం 49 ఈ వచనాలు నాకు ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. ఈ వచనాలు చదివి నేను ముగిస్తాను. ఆదికాండం 49:26. యోసేపు ఫలించడి కొమ్మ, నీటి యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. విలుకాండ్రు అతన్ని వేధించిరి, సాతాను బాణాలేసి వేధించాడు, వారు బాణములు వేసి అతన్ని హింసించారు. కానీ ఏమంటున్నాడు? యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైంది. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయన. భోజనం పెట్టేది ఎవరు? ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తానికి యోసేపు. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలు, క్రింద ఉన్న అగాధ జలముల దీవెనలు, స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచు. నీ తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలం. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉంటాయి. హల్లెలూయా. సో దేవుని దీవెనలు ఎవరి తల మీద పెడుతున్నాడు? యోసేపు తల. ఎందుకంటే సహోదరుల నుంచి వేరైపోయాడు, పాపం నుంచి తప్పించుకొని పారిపోయాడు. హల్లెలూయా. పాపములో నుంచి వేరుపరచబడి పరిశుద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అందరికీ ఏం చేశాడు? భోజనం పెడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు బండ మేపిడివాడు ఆయన. రెండు తల వచ్చినాం, కళ్ళ మూసుకుందాం. ఆయనకి ఇష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని యేసయ్య అంటున్నాడు. నీవు దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధతకు నీవు మొదటి స్థానం ఇస్తావా? యోసేపు వేరుగా జీవించాడు, ప్రత్యేకమైన జీవితం జీవించాడు. దేవుని సహాయం మీద ఆధారపడతావా? దేవుని ప్రణాళిక మీద ఆధారపడతావా? అప్పుడు దేవుడు ఏమంటాడంటే సమస్తమును మేలు కొరకు సమకూడి చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోండి. పరిశుద్ధతకు మొదటి స్థానం ఇస్తానని తీర్మానం చేసుకో. దేవునికి ఇష్టమైన పనులు చేస్తానని తీర్మానం చేసుకో. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా నీకు అయిష్టమైన నేను అసలు చేయను అని తీర్మానం చేసుకో. దేవుని సహాయమే కావాలి నాకు, మనుషుల సహాయం అవుతుంది. దేవుని ఉద్దేశమే నాకు కావాలి. ఆయన ఉద్దేశం కోసమే బ్రతుకుతాను. సాతాను ఎన్ని ఉద్దేశాలు చేసినా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే అవన్నీ దేవుడు నాశనం చేస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ప్రభువా నాయన, మా దేవా, మా ప్రభువా, యోసేపు జీవితంలో ప్రభువా అనేక సత్యాలను మేము నేర్చుకోవటానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు. యోసేపు వలె నాయన మేము నీ సన్నిధి మీద ఆధారపడటానికి, నీకు ఇష్టమైన పనులు చేయటానికి, పరిశుద్ధతకు మొదటి స్థానం ఇవ్వటానికి ప్రభువా నీకు నీ సహాయం మీదనే ఆధారపడిన ప్రభువా నాయన, నీ దేవుని ఆత్మ సహాయముతో నాయన మేము నీకు మహిమ తీసుకుని రావటానికి, నీ ప్రణాళిక మీదనే ఆధారపడటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తా ఉంటాం తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. తీర్మానం చేసుకున్న ప్రతి నీ బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించు.
నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.